ఏ ఏమి నేను చెప్పిన దానికి అస్సలు సమాధానం చెప్పుకోకుండా అట్లా మకాము అట్లా పెట్టుకొని నిలబడినావు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. అయ్యగారు ఇట్లా అంటున్నానని ఏమనుకోవద్దండి అయ్యగారు. మీ దగ్గర కోపంతో మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేకున్నట్లు అయిపోయింది. ఇప్పుడు కోపంతో మాట్లాడితేనేమో పనిలో నుంచి తీసేసేటట్లున్నారు. అందుకే నేను ఇంత నిదానంగా సైలెంట్గా మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలని. చూడండి అయ్యగారు, నాది చాలా పేద కుటుంబం అండి. ఒక్కసారి అన్నం తిన్నామంటే 3 పూట్లు ఉపవాసం ఉండాల్సిందేనండి. చాలా వరకు నాశనం అయిపోయారు. వాళ్ళు నాశనం అయ్యారు కదా అనే కదండి నేను ఇక్కడ ఇలా పనిలోకి వచ్చాను. మీరు చూస్తే చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అసలు నా గురించి ఏమనుకున్నారండి మీరు? మీరే ఆలోచించండి. పేద అమ్మాయి ఏదో గతి లేక పనికి వచ్చింది అని చెప్పి మీరు నాకు జాలి చూపించాలి, కానీ జాలితో ఇంత తప్పుగా ప్రవర్తించడం చాలా మంచిది కాదు అయ్యగారు. ఏయ్, నీకు ఏం తక్కువ చేయనే, నేను అంత మంచిగా చూసుకుంటాను, బంగారం లెక్క చూసుకుంటున్నాను. నీ చీర ఉంది, ఈ చీర 100 రూపాయలు కూడా ఉండదు. నేను నీకు 1000 రూపాయలు 2000 అయినా కానీ పట్టు చీర చేసి పెడతాను. నీకు పట్టు చీర తెప్పిస్తాను. మా ఆవిడ కూడా కట్టుకొని ఉండేది, అట్లాంటిది తెచ్చి పెడతాను నీకు. ఒక్కసారి ఏమనుకోకున్నట్లా నేను చెప్పిన మాట విను. నిజంగా నీకు పువ్వుల్లోనే పెట్టుకొని నేను చూసుకుంటాను, నిజంగా చూసుకుంటాను. ఏమి తక్కువగా చేసే పెట్టును నీకు. ఏమనుకోవద్దు. నా ఆశ ఒక్క తీర్పు. అస్సలు నీకు ఏమీ కానీ తక్కువే చేయను. ఇంట్లో అంతా సామాన్లు తెచ్చేస్తాను. వేరే ఇల్లు బాడీకి వేరే ఇల్లు చూపిస్తాను. ఆ ఇంటి రెంట్ కూడా నేనే కడతాను. బట్టలు తెప్పిస్తాను, వేరే ఊరు నుంచి తెప్పిస్తాను. బట్టలు కానీ ఏమైనా కానీ సోకులు చేసుకునేటివి, పౌడర్ అంట, తిలకం అంట, స్టిక్కర్లు అన్నీ, సెంటు బాటిళ్ళు అన్నీ, నీకేం కావాలో A to Z అన్నీ తెప్పిస్తాను. మహారాణిలాగా చూసుకుంటాను. మీ వారంటావా, మీ వారిని కూడా వేరే దగ్గర పనికి ఎక్కిస్తాను. తాగుడు మానేస్తాడు పనికి ఎక్కితే. నా బాధను ఒకటి తీర్చు. ఇవన్నీ నీకు చేసి చూపించకపోతే అప్పుడు మాట్లాడు. అయ్యగారు, ఇంత చెప్పినా కూడా ఏమండి మీది? ఇంతలా మొండిగా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది నాకు. అసలు క్షణం కూడా ఇక్కడ ఉండే బుద్ధి కూడా కావట్లేదు నాకు. నన్ను వదిలేయండి అయ్యగారు, ప్లీజ్. ఒక 2 నెలలు అట్లా చేసుకొని వేరే ఇల్లు దొరికితేనే వేరే ఇంటికి వెళ్ళిపోతాను అయ్యగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యగారు. మా బతుకు అది హీనంగా అయిపోతుంది అయ్యగారు. నా బతుకు నాశనం మాత్రం చెయ్యొద్దండి మీరు. ఎంతో నమ్ముకొని వచ్చాను నేను. అమ్మగారు మంచివారే ఉన్నారు. అమ్మగారికి మోసం చెయ్యొద్దండి అయ్యగారు, ప్లీజ్ అయ్యగారు. నేను చాలా నమ్మకం పెట్టుకొని మా వారు పంపించారు నాకు పనికి. మీరు దాన్ని కూడా నన్ను నమ్మక ద్రోహం చేసినట్టు అయిపోతుంది మా వారికి. ప్లీజ్ అయ్యగారు, మీ కాళ్ళు కావాలంటే పట్టుకుంటానండి నేను. నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నీ మీద జాలితో నేను వదిలేస్తానని అనుకోవద్దు. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు నిన్ను ప్రయత్నిస్తూనే ఉంటాను. నిన్ను నేను గెలుకుతూనే ఉంటాను. నువ్వేం కాలు పెట్టుకునే అవసరం లేదు, ఏం పెట్టుకునే అవసరం లేదు. నేను నిన్ను నెత్తి మీద పెట్టుకుంటానంటే నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉంటానంటున్నావు. అసలు నీకేమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? నేను నీకు బంగారం లాగా చూసుకుంటాను అని చెబుతున్నాను కూడా. నీకు ఏమీ అర్థం కాకున్నట్లే ఎందుకు మీరు ఇంతలా డబ్బుతో పాటు అన్నీ ఇస్తాము అంటాము, అయినా కూడా మాటే వినరు కదా. మీ అట్లా వాళ్ళకి ఏం చేయాలో అర్థమే కాదు. బలవంతంగా తీసుకోవాలనుకుంటే అది కాదు.
ఏదో నమ్మించి తీసుకోవాలనుకుంటే అది కూడా చేత కాకున్నట్లు అయిపోయింది. మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యగారు, నన్ను వదిలేయండి అయ్యగారు. నేను బాగా పని చేస్తాను, ఏం పని చెప్పినా చేస్తాను అయ్యగారు. ప్లీజ్ అయ్యగారు నన్ను వదిలేయండి. నేను ఇంకొకసారి నేను నీకు మంచి జీవితాన్ని ఇస్తాను అని అంటున్నాను కదా, ఎందుకు వినట్లేదు నువ్వు? కావాలంటే నీకు 2-3 రోజులు టైం ఇస్తాను, ఆలోచించుకో బాగా.